హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఇంటర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్‌కి ఐపీఏ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఐ హోప్ అందరూ చాలా బాగా రాసి మంచి రిజల్ట్‌ని తెచ్చుకున్నారు. అండ్ ఆల్రెడీ మీకు ఎంసెట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యింది. అండ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసేశారు. ఆ అప్డేట్‌ని నేను మీ అందరికీ ఇవ్వలేకపోయాను. సో ఏమీ అనుకోకండి. అండ్ ఆఫ్టర్ రిజల్ట్ మనం కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కాలేజ్‌లో జాయిన్ అవ్వాలంటే. అండ్ అందులో కాలేజెస్‌ని కూడా పర్టిక్యులర్ ఆర్డర్‌లో మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే, కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు. ఫస్ట్ మనం కౌన్సెలింగ్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. అవి మనం కౌన్సెలింగ్ టైంలో అప్లోడ్ చేయాలి. అవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కోసం. కౌన్సెలింగ్ డేట్స్ కూడా వితిన్ 1 వీక్‌లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఈలోపు నేను మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ చేసుకోండి. క్లియర్‌గా ప్రతీదీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్‌కేస్ మీరు మాత్రం స్కిప్ చేసి చూస్తే మీరు కొన్ని పాయింట్స్‌ని మిస్ అవుతారు. సో దానివల్ల మీకు డౌట్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు అప్లై చేసుకునే టైంలో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. సో దట్ మీకు కష్టమవుతుంది. నేను మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి అండ్ అలాగే ఈక్వివాలెంట్ ఎగ్జామ్‌లో కూడా క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్‌ని జూన్ 15th లోపు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో దానికోసం మనకి వెబ్‌సైట్‌లో కనిపిస్తున్న డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి సెర్చ్ అని కొట్టగానే మీకు అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు కౌన్సెలింగ్ టైంలో ర్యాంక్ కార్డ్‌ని కూడా అప్లోడ్ చేయాలి. దానికోసం మీరు ఫస్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్‌ని ఎంటర్ చేసి మీ ర్యాంక్ కార్డ్‌ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ ర్యాంక్ కార్డ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో దట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కౌన్సెలింగ్ టైంలో అప్లోడ్ చేయొచ్చు. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నేనిక్కడ మెన్షన్ చేశాను. సో దట్ మీరు దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటే మీ యొక్క కౌన్సెలింగ్ టైంలో మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నిటి గురించి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతీదీ చూడండి. ఫస్ట్ మనకు అడిగింది ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ముందే నేను చెప్పాను. అండ్ వెబ్‌సైట్ లింక్ కూడా అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని మీద క్లిక్ చేయగానే ఆ వెబ్‌సైట్‌లోకి మీరు రీడైరెక్ట్ అవుతారు. అండ్ అక్కడ మీరు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్‌ని ఎంటర్ చేసుకొని మీరు ర్యాంక్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని మీరు కౌన్సెలింగ్ టైంలో అప్లోడ్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసేసారు కాబట్టి. సో ఆ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ కాపీని కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. అది సెకండ్‌ది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ విచ్ ఈస్ నథింగ్ బట్ టీసీ. ఈ టీసీ అనేది మీకు ఇంటర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ కాబట్టి మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళు మీకు ఈ టీసీ సర్టిఫికేట్‌ని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కాపీని కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ సర్టిఫికేట్. ఇంటర్ మార్క్స్ యొక్క సర్టిఫికేట్. అంటే మీరు ఆల్రెడీ ఇంటర్ ఐపీఏ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసారు కాబట్టి ఆ మార్క్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్. అండ్ దానిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనం ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అంటే మన 10th క్లాస్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అని. మీరు 10th ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసారు కాబట్టి మీ 10th మార్క్స్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ మీద మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో ప్రూఫ్ కింద మీరు దానిని కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్. అంటే మీరు ఎక్కడెక్కడైతే మీ స్టడీని కంప్లీట్ చేశారో సిక్స్త్ టు ఇంటర్ మీరు ఆ సర్టిఫికేట్స్‌ని కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది వ్యాలిడ్‌గా అంటే ఈ ఇయర్‌కి వ్యాలిడ్‌గా ఉండే సర్టిఫికేట్‌ని మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఇన్ రెస్పెక్ట్
ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్. సో, మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే పేరెంట్స్ యొక్క ఇన్కమ్‌ని బట్టి స్టూడెంట్స్‌కి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది కూడా ఈ ఇయర్‌కి వ్యాలిడ్ అయిన సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా దీన్ని అప్లోడ్ చేయాలి. ఇది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అన్నీ ఆర్డర్‌లో పెట్టుకొని రెడీ చేసుకోవాలి. కౌన్సిలింగ్ టైంలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. మళ్ళీ కౌన్సిలింగ్ ఎప్పుడైతే అప్డేట్ ఇస్తారో, డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారో మళ్ళీ అప్పుడు నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తాను. సో, ఫస్ట్ మీరు నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు ప్రతి అప్డేట్‌ని పొందొచ్చు ఎంసెట్ గురించి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఫస్ట్ ఏంటంటే ఎంసెట్ రాసారు కాబట్టి మీరు కౌన్సిలింగ్ కాలేజెస్‌ని కూడా నీట్‌గా ఒక ఆర్డర్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ యొక్క మంచి కాలేజ్ ఆర్ డ్రీమ్ కాలేజ్ అనేది మీకొస్తుంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. So please do like, share, comment and subscribe to my channel.